హలో ఫ్రెండ్స్, ఆటోమొబైల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇంత ఇన్స్టెంట్గా డిసిషన్స్ చేంజ్ అవుతున్నాయా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటున్నానంటే ఒకప్పుడు మనము ఏ కార్ కొనాలన్నా కూడా కేవలం వైట్ కానీ సిల్వర్ కానీ మాత్రమే కొంటుండే. బ్లాక్ అస్సలు కొనకపోతుండే. ఎందుకో అది నెగిటివ్ లాగా లేకపోతే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుండే బ్లాక్ కార్స్ పైన. చాలామంది డైరెక్ట్ వెళ్ళి వైట్ కార్స్ని బుక్ చేస్తుండే. తర్వాత ఏమైందంటే రీసెంట్ టైమ్స్ నుంచి మాఫియా లుక్ రావడం అనేది, ఎస్పెషల్ ఆ జీ వ్యాగన్ కానీ స్కార్పియో కానివ్వండి, ఈ బ్లాక్ ఎడిషన్ బ్లాక్ కలర్ చాలా ఫేమస్ అయ్యాయి. అండ్ మన రేవంత్ రెడ్డి గారు కూడా వైట్ కార్స్ని బ్లాక్ కార్ కాన్వేగా చేయడం, ఇదంతా కూడా బ్లాక్ కలర్ పైన చాలా ఎఫెక్ట్ అనేది పడింది. సో ఇప్పుడు చాలామంది పబ్లిక్ బ్లాక్ ఎడిషన్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడే సప్లై ఉంటుంది. కాబట్టి సిట్రియాన్ వాళ్ళు కూడా వాళ్ళ ఒక లైనప్ అన్నిటిని బ్లాక్ ఎడిషన్స్కి అయితే తీసుకొచ్చారు. అందులో ఇప్పుడు C3 ఎయిర్ క్రాస్ బ్లాక్ ఎడిషన్ రివ్యూ తీసుకొచ్చారు. నెక్స్ట్ మీకు C3 అండ్ ఆల్సో బసల్ రివ్యూ కూడా తీసుకొస్తాను, ఎందుకంటే అవిట్లో కూడా బ్లాక్ ఎడిషన్స్ లాంచ్ చేశారు. బ్లాక్ ఎడిషన్స్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఎక్స్టీరియర్ కొత్త బ్లాక్ పెయింట్ స్కీమ్ ఒకటి తీసుకొస్తారు అండ్ ఇంటీరియర్లో బ్లాక్ సీట్ కవర్స్, బ్లాక్ డాష్ బోర్డ్, కాస్మెటిక్ చేంజెస్ అంతే. మిగతా అన్ని ఇంజన్ స్పెక్స్ కానీ మెకానికల్ ఎలాంటి చేంజెస్ లేవు, ఫీచర్స్లో ఏం మార్పులు లేవు. ఇంకా C3 ఎయిర్ క్రాస్ గురించి మాట్లాడితే, సో ఇది టాప్ వేరియంట్ అయిన మ్యాక్స్ పైన ఈ బ్లాక్ ఎడిషన్ అనేది లాంచ్ అనేది చేయబడింది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లాక్ ఎడిషన్ని C3 ఎయిర్ క్రాస్ను పర్చేస్ చేద్దామనుకుంటే ఇమ్మీడియట్గా చేయండి, ఎందుకంటే లిమిటెడ్ పీరియడ్ మాత్రమే బ్లాక్ ఎడిషన్స్ అనేవి పెట్టారు. ప్రైస్ అనేది రెగ్యులర్ వేరియంట్ కంటే కూడా ఒక 23,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్లాక్ ఎడిషన్కి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే మాన్యువల్ అయితే 12,80,000 రూపాయల ఎక్స్షోరూమ్తో లాంచ్ అయింది. ఆటోమేటిక్ అయితే 14,27,000తో ఎక్స్షోరూమ్ లాంచ్ అయింది. కలర్ వచ్చేసి కొత్త కలర్ అనగా బ్లాక్ ఎక్స్టీరియర్, పెరల్ నెరా బ్లాక్ కలర్ విత్ డార్క్ క్రోమ్ యాక్సెంట్స్ అనేవి, కాస్మెటిక్ చేంజెస్ అనేవి చేశారు. మన కాస్మెటిక్ చేంజెస్ ఏంటి అనేది డీటెయిల్గా చూపించబోతున్నాను వీడియో ఎక్కువసేపు ఉండదు, చిన్న వీడియోనే, ఎందుకంటే కొత్త కార్ కాదు, కాస్మెటిక్ చేంజెస్ చూపించడం మాత్రం కాదు. తొందరగా వీడియోని క్లోజ్ చేసేద్దాము. వీడియోలోకి ఎంటర్ అవ్వాలి, తొందరగా వీడియో అయిపోవాలి అంటే ఇమ్మీడియట్గా మీరు కొత్త వీడియోస్ అని విజిట్ చేసినారు మీకే తెలుసు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను, ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏమైనా కాస్మెటిక్ చేంజెస్, న్యూ వేరియంట్స్, న్యూ కార్స్ లాంచెస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు నెక్స్ట్ టైం మీరే. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. చలో ఇంకా వీడియోలోకి వచ్చిన తర్వాత టాప్ వేరియంటే కాబట్టి టాప్ మోడల్ కీస్ లాని కీలెస్ ఎంట్రీలో లాక్ అన్లాక్ 2 బటన్స్ మాత్రమే ఉంటాయి. పుష్ బటన్ లాంటి ఫీచర్స్ రావు. అట్లీస్ట్ ఈ కాస్మెటిక్ చేంజెస్ కంటే ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేసినా బాగుండేది. చలో ఇంకా కాస్మెటిక్ చేంజెస్లో మెయిన్గా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మనకు అబ్జర్వ్ చేస్తే ఈ సిట్రియాన్ షెవ్రాన్ లోగో ఏదైతే ఉందో ఇది డార్క్ అండ్ క్రోమ్ యాక్సెంట్స్ అనేవి చేశారు. అండ్ ఫ్రంట్లో వచ్చే మనకు ఆ డిజైన్స్ అన్నీ సేమే. వి షేప్ ఆఫ్ DRL అది అలాగే ఉంది, సిగ్నేచర్ డిజైన్. LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇప్పుడు కూడా టాప్ మోడల్ వచ్చినట్టుగానే వస్తాయి. దీంతోపాటు LED ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తున్నాయి మనకు. అండ్ సిల్వర్ అంటే డార్క్ గ్రే ఫినిష్ స్కిట్ ప్లేట్స్ ఉన్నాయి. అండ్ సిమ్ స్లాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో బ్లాక్ గ్రిల్ అనేది చేశారు. ఇది ఫ్రంట్ నుంచి. నార్మల్ క్వాలిటీ వైపర్లే, ఆటో వైపర్స్ టాప్ వేరియంట్లో కూడా లేవు. ఇంకా డైమెన్షన్స్ అంటారా, ఇది కొత్త కార్ కాదు, మీకు తెలిసిన డైమెన్షన్సే. కావాలంటే ఒకసారి నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఒకసారి చూసుకోండి. చల్ల ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి చూసామా, సో సేమ్ అవే. వీల్స్లో ఎలాంటి చేంజెస్ చేయలేరు. అట్లీస్ట్ బ్లాక్ పెయింట్ అలాయ్స్ కూడా కాకుండా 17 ఇంచెస్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ ఇస్తున్నారు. 215/60 17 ఇంచెస్ ప్రొఫైల్ టైర్లు, C8 సెక్యూరిటీ డ్రైవ్ టైర్స్ వస్తాయి. ట్యూబ్లెస్ టైర్లు అయితే ఉంటాయి. సో మెషిన్ కట్ ఇవ్వడం వల్ల కొంచెం కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. ఫ్రంట్లో వెంటిలేటెడ్ డిస్క్, మ్యాక్ పర్సన్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కామన్. ఇంకా నెక్స్ట్ మనకు ఈ డార్క్ ఎడిషన్ గుర్తుపట్టడానికి డార్క్ ఎడిషన్ ఎంబలం బ్యాచింగ్స్ అనేవి మనకు. సో ఇక్కడ మిర్రర్ కింద డోర్స్లో ఇస్తున్నారు డిఫరెంట్గా. సేమ్ కొత్త కలర్ ORVM పెయింట్ తోటి ఎలక్ట్రిక్ అడ్జస్ట్, స్లాష్ మ్యాట్ బ్లాక్ టిప్ తోటి మనకి A పిల్లర్ వస్తుంది, B పిల్లర్ వస్తుంది. సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అనేవి చూడొచ్చు. ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్ ఇవి కూడా బాడీ కలర్లో వస్తాయి. ఎమర్జెన్సీ కీ ఎంట్రీ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా విండో గ్లాస్ ఏరియా, బెల్ట్ లైన్, ఈ C3 ఎయిర్ క్రాస్ యొక్క డిజైన్స్ అన్నీ సేమే. ఫ్రంట్లో వెంటిలేటెడ్ డిస్క్ వస్తే వెనకాల డ్రమ్ బ్రేక్తో మేనేజ్ చేశారు. వెనకాల సస్పెన్షన్ ట్విస్ట్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ లాంటి సేమ్ సస్పెన్షన్, ఏం చేంజెస్ లేవు. ఇది సైడ్ ప్రొఫైల్ వచ్చేసి. వెనకాల నుంచి మనకు 3D డిజైన్ టెయిల్ ల్యాంప్స్, 3D డిజైన్ మాత్రమే, మిగతా బల్బ్స్ అన్నీ అలాగే అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్ కాస్మెటిక్ చేంజెస్ వెనకాల నుంచి సిట్రియాన్ ఏదైతే బ్యాచింగ్ లోగో ఉందో ఇది బ్లాక్ ఫినిష్ చేశారు. అండ్ ఈ టెయిల్ గేట్ ఉన్న ట్రీట్మెంట్ కూడా బ్లాక్ ఫినిష్లో వచ్చింది. ఇది మేజర్ చేంజ్. ఫీచర్స్ టాప్ మోడల్ వచ్చినట్టే వైపర్, డిఫాగర్, ఇంటీరియర్లో ఉన్న స్టాప్ ల్యాంప్ ఉంటుంది. అండ్ బాడీ కలర్లో మనకు స్పోర్టీ స్పాయిలర్ అనేది చూడవచ్చు. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది మనకు. ఇంకోటి కాస్మెటిక్ చేంజ్లో ఎయిర్ క్రాస్ బ్రాండింగ్ అనేది డార్క్ క్రోమ్లో చేశారు మనకు. సిల్వర్ స్కిట్ ప్లేట్స్ కామన్గా ఉంటాయి. రివర్స్ కెమెరా ఇక్కడే వస్తుంది టాప్ మోడల్ వచ్చినట్టుగానే విత్ LED లైట్స్తో పాటు. రిఫ్లెక్టర్లు, పార్కింగ్ సెన్సార్లు అయితే అన్నీ కామన్గా ఉంటాయి. రండి బూట్ స్పేస్ మాట్లాడదాం. సో యాక్చువల్గా C3 ఎయిర్ క్రాస్లో లాంచ్ అయినప్పుడు 5 సీటర్ 7 సీటర్ 2 ఆప్షన్స్ ఉండే. బట్ ఈ డార్క్ ఎడిషన్లో ఓన్లీ 5 సీటర్ ఆప్షన్ మాత్రమే ఉంది అనుకుంటున్నాను. బూట్ స్పేస్ వచ్చేసి కంపెనీ చెప్తున్న వాటైతే 444 లీటర్ బూట్ స్పేస్.
సో సేమ్ ఈ సెగ్మెంట్లో వచ్చే క్రీటా, గ్రాండ్ విటారా, హై రైడర్ ఈ సెగ్మెంట్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. ఆల్మోస్ట్ సరిపోతుంది మనకు 450 లీటర్స్ వరకు. మనకు ఎల్ఈడి బూట్ ల్యాంప్ ఒకటి ఇస్తున్నారు, లెఫ్ట్లో హుక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, 2 సైడ్లు ఉన్నాయి హుక్స్ కూడాను. పార్సల్ ట్రే ఫీచర్ కూడా వస్తుంది, టాప్ మోడల్ వేరియంట్ కాబట్టి. అండ్ మ్యాట్ ఇదంతా కూడా యాక్సరీస్లో పర్చేస్ చేయాలి, నార్మల్గా అయితే రాదు. స్పేర్ వీల్ వచ్చేసి యాక్చువల్గా దీని కింద లేదు, ఇది ఎస్యూవీ లాగా మనకు యాక్చువల్గా 7 సీటర్లో ఉంది కాబట్టి బండి స్పేర్ వీల్ కింద వస్తుంది, చూపిస్తాను అది కూడా. మాన్యువల్గా క్లోజ్ చేసేద్దాం మనము టెయిల్ గేట్ అనేది. సో స్పేర్ వీల్ వచ్చేసి కింద అండర్ బాడీలో మనకు స్టీల్ వీల్ స్పేర్ వీల్ వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ అనేది క్లియర్గా చూడవచ్చు మీరు. ఇంకా ఫ్యూయల్ కెపాసిటీ కార్కి 45 లీటర్ల ట్యాంక్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ చూడవచ్చు. ఇంటీరియర్కి వెళ్దాం రండి. సరే, ఇంటీరియర్ చూస్తే C3 ఎయిర్ క్రాస్ ఒక డార్క్ ఎడిషన్ మనకు ఇంటీరియర్ కాస్మెటిక్ చేంజెస్లో ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ చేశారు విత్ రెడ్ కాంట్రాస్టింగ్ స్టిచ్చింగ్స్, గ్రే హైలైట్స్ అనేవి చూడవచ్చు మనకు. ఇంకా సేమ్ విండో గ్లాస్ ఏరియా హ్యూజ్గా ఉంటుంది. అండ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ప్యాడ్స్లో ఉన్నాయి, డోర్ ప్యాడ్స్లో సిల్వర్ డోర్ హ్యాండిల్, పవర్ విండో, ఇదంతా ట్రీట్మెంట్ సేమ్ ఇంత ముందులానే ఉంది. 4 స్పీకర్లు, 2 ఫీటర్లు కామన్గా వస్తాయి. మెయిన్ చేంజ్ ఏంటంటే సీట్ కవర్స్. సో రెడ్ స్టిచ్చింగ్స్తో మనకు లెదరేట్ అపాలజీ సీట్ కవర్స్ అనేవి తీసుకున్నారు. ఫైనల్లీ ఫ్యాబ్రిక్ నుంచి లెదర్కి అయితే అప్గ్రేడ్ అయింది మొత్తానికి. ఇదే మనకు కావాల్సింది. సరే, లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా అని చూద్దాం. సో అంటే సపోర్ట్ డీసెంట్గా ఉంది, డీసెంట్ నీ రూమ్ స్కూప్ డోర్ సీట్స్ ఉన్నాయి, హెడ్ రూమ్ అయితే ప్లెంటీగా సరిపోతుంది. ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ హెలోజిన్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ సన్ రూఫ్ అంటారు, ఇప్పటి కూడా రాదు, ఎప్పటికీ రాదు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ సెంటర్ ప్యాసింజర్కి. సెంటర్ ఆర్మ్ రెస్ట్లో కప్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఐసోఫిక్స్ ఎల్సీ మౌంట్స్ ఉన్నాయి. వెనకాల ప్యాసింజర్లకి ఏసీ వెంట్స్ కూడా వస్తాయి. USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. డాష్లో మెయిన్ కాస్మెటిక్ చేంజెస్, డాష్ బోర్డ్ చేంజ్ ఉంది, అదేంటనేది నేను ఫ్రంట్ నుంచి క్లియర్గా చూపిస్తాను మీకు. 6 ఎయిర్ బ్యాగ్లు అనేవి స్టాండర్డ్గా వస్తాయి. ఫస్ట్ నుంచి కూడా C3 ఎయిర్ క్రాస్లో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అని కొన్ని ఉన్నాయి, లైక్ హిల్ హోల్డ్ అసిస్ట్, ESC, TPMS, రివర్స్ కెమెరా ఇవన్నీ. అండ్ సీట్ బెల్ట్స్ యొక్క నెక్ ప్రొటెక్షన్ కూడా బ్లాక్ ఫినిష్లో చేశారు డీటెయిల్గా. రండి ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దామా. సో ఫస్ట్ లుక్ డాష్ బోర్డ్లో మనకి చేంజ్లో మనకు బ్లాక్ ఏసీ వెంట్స్ ఒకటి, బ్లాక్ డాష్ బోర్డ్ ఒకటి విత్ రెడ్ స్టిచ్చింగ్స్ హైలైట్స్ అనేవి కాంట్రాస్టింగ్గా తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ సీట్ అపాలజీ కవర్స్లో మనకు డార్క్ ఎడిషన్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చేశారు, స్టిచ్చింగ్స్ చేశారు. ఇది ఒక మేజర్ చేంజ్. మిగతా అన్ని సేమ్ ఫీచర్సే, వెంటిలేటెడ్ సీట్స్ అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా గ్లో బాక్స్లో మనకు డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ అయితే సరిపోతుంది. అంబియన్ లైటింగ్ కూడా బ్లూ కలర్ది అయితే వస్తుంది. ఇంకా మిగతా సేఫ్టీ ఫీచర్స్ లైక్ ABS, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రెజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబాజిలైజర్, స్పీడ్ అలర్ట్, ప్రీ టెన్షనర్, ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి విత్ హిల్ అసిస్ట్ లాంటివి కూడా వస్తాయి. అండ్ థిక్ బాడీ క్లాడింగ్స్తో పాటు ఇది బ్లాక్ యాక్సెంట్స్ అనేవి కూడా ఇంతకుముందు కూడా ఉండేవి. రండి ఇంకొకసారి మనము డ్రైవర్ సైడ్ నుంచి ఫస్ట్ లుక్ డాష్ చూద్దాం. సో డ్రైవర్ సైడ్ డోర్స్లో 4 పవర్ విండో స్విచ్లు అయితే వస్తాయి. ఇంకా మిగతా కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMSవి, అవుట్ సైడ్ రిపీటర్స్వి, ట్రాక్షన్ కంట్రోల్, చైల్డ్ లాక్ సిస్టమ్ బటన్ ఉంది. పుష్ బటన్ స్టార్ట్ ఇప్పుడు కూడా లేదు ఫీచర్ అనేది, ఇప్పుడు కూడా మాన్యువల్ కీనే. ఇది టాప్ వేరియంట్ మోడల్ కిందకి వస్తుంది కాబట్టి టాప్ వేరియంట్లోనే మాన్యువల్ కీతో పెట్టాల్సి వస్తుంది. ఇంకా డ్రైవర్ సీట్ మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్ బండి, దీంట్లో మీరు మాన్యువల్గా కూడా చూస్ చేసుకోవచ్చు. డార్క్ ఎడిషన్లో 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. రండి లోపల సెటిల్ అయ్యి మిగతా టెక్ ఫీచర్లు, కీ ఫీచర్ల గురించి మాట్లాడదాము. డాష్ బోర్డ్ ఇలాగ ఉంటుంది. మెయిన్ ఒకసారి మనమైతే ఏసీ ఎక్కువగా వస్తుంది, దీన్ని ఒకసారి తక్కువ చేస్తారు. సరే ఇంకా వెహికల్ని స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేయగానే వెల్కమింగ్తో సిట్రాన్తో మనకు డ్రైవర్ డిస్ప్లే కూడా వచ్చు, చాలా క్యూట్గా అయింది. కంటిన్యూ మనకు ఫస్ట్ టెక్ ఫీచర్స్లో ఏం మార్వలేరు, అదే టచ్ స్క్రీన్ 10.2 ఇంచ్తో వస్తుంది. వైర్లెస్ అనమాట, యాపిల్ కార్ప్లే ఉంది. మై సిట్రియాన్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టెడ్ విత్ 35 స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఇప్పుడు కూడా వస్తున్నాయి. అండ్ సీ బడీ పర్సనల్ అసిస్టెంట్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు మనం, ఇప్పుడు కూడా అది ఉన్నాయి. మిగతా సెట్టింగ్స్ ఫీచర్స్ అన్నీ కూడా కామన్గా ఉన్నాయి, అవి ఏం చేంజెస్ అయితే లేవు, ఏం మార్చలేరు. అవే సెట్టింగ్స్, అవే జనరల్ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్ అన్నీ. ఇంకా రివర్స్ కెమెరా క్వాలిటీ కూడా సేమ్ అదే అడాప్టివ్ గైడ్లైన్స్ తోటి అయితే కామన్గా ఉండేది. స్పీకర్స్ క్వాలిటీ కూడా అవే, 4 స్పీకర్లు, 2 ట్విట్టర్తో వస్తుంది, టాప్ వేరియంట్ కాబట్టి. కంటిన్యూగా మనం డిజిటల్ డిస్ప్లే, డ్రైవర్ డిస్ప్లే వచ్చేసి 7 ఇంచ్తో వస్తుంది. సో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ చాలానే ఉంటుంది దీనిలో. లైక్ వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మళ్ళీ మనకు రిమోట్ అన్లాక్ కానీ ఓవర్ స్పీడింగ్ అలర్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు. యూజర్ సెట్టింగ్స్ ఇవన్నీ, థీమ్ సెలెక్షన్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ ఉంటాయి, మల్టిపుల్ లాంగ్వేజెస్ అవన్నీ ఉన్నాయి. మెయింటెనెన్స్ ఉంది అండ్ క్లాక్ అలర్ట్స్ అన్నీ చూడొచ్చు. నెక్స్ట్ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత స్పీడో అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ట్రిప్ ఇన్ఫర్మేషన్స్ లాంటివి చూపిస్తుంది, టైర్ పేజీ ఇన్ఫర్మేషన్ లాంటివి చూడొచ్చు. అండ్ ఇంకా దీంతో పాటు ట్యాకోతో పాటు చూడొచ్చు. మిగతా మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో పాటు అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇంకా సెంటర్లో డాష్ బోర్డ్లో మనకు అంబియన్ లైటింగ్ అనేది వైట్ విత్ వైలెట్ థీమ్తో పాటు చూడవచ్చు, మనకు చాలా బాగుంది. అండ్ కంటిన్యూ మనకి ఇక్కడ డ్రైవర్ సైడ్ డాష్ కూడా ఎక్స్టెండ్ అయింది, ఇది చాలా బాగుంది. నాకు
తెలిసి అయితే రెడ్లో ఇచ్చుంటే ఇంకా బాగుండేది, కొంచెం స్పోర్టియర్గా ఉంటుంది డార్క్ ఎడిషన్కి, పర్లేదు. ఏసీ వెన్స్ డిజైన్స్ ఏమే ఉంటాయి. సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చింది డిజిటల్ డిస్ప్లేతో. హజల్ లైట్ స్విచ్ ఉంది. 12 వోల్ట్ సాకెట్, ఒక ఛార్జింగ్ సాకెట్ ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. యూఎస్బీ పోర్ట్ కూడా పక్కనే ఉంది. మొబైల్ స్టోరేజ్ స్పేస్, వైర్లెస్ ఛార్జర్ అనేది ఫస్ట్ నుంచి కూడా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది టాప్ వేరియంట్స్లో. కప్ హోల్డర్లో ఆటోమేటిక్ గేర్ లివర్, మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, కీ హోల్డర్ అవసరం లేదు. కప్ హోల్డర్, సెంటర్ ఆమ్రెస్ట్ కూడా రెడ్ స్టిచింగ్స్తో తీసుకున్నారు. అడ్జస్టబుల్ సెంటర్ ఆమ్రెస్ట్ ఎప్పటిలానే. అండ్ చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక స్టీరింగ్ వీల్ అంటారా, సేమ్ ఇంత ముందులోనే బ్లాక్ లెదర్ ఫినిష్ స్టీరింగ్ వీల్ సూట్ అయింది. అండ్ ఆడియో మీడియా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో మనకు క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్. స్టీరింగ్ అడ్జస్ట్ కూడా మనకు మాన్యువల్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా ఓన్లీ హైట్ అడ్జస్ట్ ఉంది, రీచ్ అనేది లేదు. నార్మల్ వైపర్సే, నార్మల్ హెడ్ ల్యాంప్సే, మాన్యువల్ డిమ్మింగ్ IRVM తోటే వస్తుంది ఇప్పటికీ. డోర్ లైట్స్ వితౌట్ వ్యాంటర్ మిర్రర్, వితౌట్ టికెట్ హోల్డర్, సన్ రూఫ్ కూడా లేదు. సో కాస్మెటిక్ చేంజెస్ అయితే ఇంతే మనకు, ఇక్కడ వరకే కాస్మెటిక్ చేంజెస్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బయట పెయింట్ స్కీమ్ ఒకటి, అండ్ డార్క్ అండ్ క్రోమ్ యాక్సెస్ ఒకటి, ఇంటీరియర్లో సీట్ కవర్స్, బ్లాక్ డాష్ బోర్డ్, రెడ్ స్టిచింగ్స్, ఇంతే కాస్మెటిక్ చేంజెస్. దీన్నే డార్క్ ఎడిషన్ అంటారు. సరే, ఒకసారి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాము. కానీ డార్క్ ఎడిషన్ డిసప్పాయింట్ చేసిందంటే మంచి విషయమే, యాక్చువల్గా డిసప్పాయింట్ కాదు. C3 ఎయిర్ క్రాస్లో 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తాయి. నార్మల్ రెగ్యులర్గా తీసుకుంటే ఒకటి 1.2 లీటర్ న్యాచురల్ యాస్పైర్ పెట్రోల్, ఇంకోటి 1.2 లీటర్ టర్బో పెట్రోల్. బట్ డార్క్ ఎడిషన్లో కేవలం టర్బో మాత్రమే ఉంది. నా సజెషన్ కూడా టర్బో తీసుకోమని. సో టర్బో అయితే మనకైతే ప్యూరిటెక్ టర్బో పెట్రోల్ ఇంజన్ అంటాము. 3 సిలిండర్స్ వస్తుంది, 12 వాల్వ్స్ ఉంటాయి. ఒక సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున 12 వాల్వ్స్ ఉంటాయి. సో ఇదైతే పవర్ మనకు 110 bhp పవర్ తీస్తుంది, 205 Nm టార్క్ తీస్తుంది. సో టార్క్ ఎక్కువగా ఉండడం వల్ల అట్లీస్ట్ ఆ పుష్ అన్న బాగుంటుంది డీజిల్ ఇంజన్ లాగా. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, మీరు ఏదైనా చూస్ చేసుకోండి డార్క్ ఎడిషన్లో. ఒకటి ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మైలేజ్ 17 అంటారు, బట్ టర్బో పెట్రోల్ కాబట్టి 15 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ 160 వరకు వెళ్తుంది. సో మరి డార్క్ ఎడిషన్ పర్చేస్ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరూ ఫీచర్సే కావాలంటున్నారు. ఫీచర్స్ ఇంపార్టెంట్, లైక్ 360 కెమెరా, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, సన్ రూఫ్, ఆటో డిమ్మింగ్ IRVM, ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, ఇలాంటివి ఏమీ లేవు ఈ కార్లో. మరి ఈ కార్ని ఎందుకు పర్చేస్ చేయాలి ఇంత టఫ్ కాంపిటీషన్లో అంటే, సో ఈ కార్లో మెయిన్ వచ్చేది ఏంటంటే మనకు రైడ్ క్వాలిటీ అండ్ హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్. సో నార్మల్గా మీరు హై రైడర్, గ్రాండ్ విటారా, క్రీటా, సెల్టోస్ ఏదైతే కాంపిటీషన్ వస్తాయి ఈ కార్కి, అవన్నీ టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత C3 ఎయిర్ క్రాస్ని టెస్ట్ డ్రైవ్ చేయండి ఫైనల్గా. అప్పుడు మీకు తెలుస్తుంది దాంట్లో ఉన్న రైడ్ క్వాలిటీ ఏంది, దీంట్లో ఉన్న రైడ్ క్వాలిటీ ఏంది. ఫీచర్స్ కావాలంటే ఆ కార్స్కి వెళ్ళండి. మంచి రైడ్ క్వాలిటీ, సస్పెన్షన్, స్టీరింగ్, ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ కానీ, పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ, ఇవన్నీ కావాలంటే ఈ కార్కి అయితే రావాలి. సింపుల్ క్లారిటీ వచ్చేసింది కదా మీకు. సో ఈ కార్ని ఎందుకు పర్చేస్ చేయాలో, అండ్ ఈ కార్ని పర్చేస్ చేసే వాళ్ళే డార్క్ ఎడిషన్ ఒకసారి ట్రై కూడా చేయొచ్చు, అది కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంది. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 సిట్రాన్ C3 ఎయిర్ క్రాస్ యొక్క డార్క్ ఎడిషన్. తొందరలో C3 అండ్ బసాల్ట్ కూడా డార్క్ ఎడిషన్ రివ్యూస్ తీసుకొస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీరే ఖచ్చితంగా కొడతారు. అండ్ ఈ కార్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎడిషన్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ అయితే రావాలి, ఫాలో కొట్టాలి, అక్కడ DM చేయాలి. సో ఆఫీషియల్ పేజ్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ పెడుతున్నాను, లేదంటే టైప్ చేసినా వస్తుంది మీకు, సెర్చ్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.